నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. బోయినపల్లిలోని ఏడుగుళ్ళు సమీపంలో మన్నే గోపి యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మన్నే గోపి యాదవ్ తో మా YM6 న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అందరికీ నమస్తే. న్యూ బోయినపల్లిలోని గోపి అనే వ్యక్తి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గోపి గారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాము. మరిన్ని విషయాలు గోపి అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. శ్రీ మాత్రే నమః. నా పేరు గోపి అండి. దసరానాథ్ శుభాకాంక్షలు, అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అన్న, ఇప్పటికీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ నెలకొల్పడం జరుగుతూ ఉంది? అన్న దాదాపు నేను పెట్టి 9 years అవుతుందన్న. 9 years నుంచి నేను అమ్మవారి సేవలో ఉన్నాను. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. మొట్టమొదటిసారిగా మీరు ఏ ఇయర్లో ప్రారంభం చేశారు? ఎక్కడ పెట్టారు అమ్మవారిని? అన్న, నా చిన్నతనంలో నేను ఫస్ట్ సికింద్రాబాద్లో మా ఫ్రెండ్స్ తోటి పెడుతుండేను. అంతా ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టుకుంటుండే. మళ్ళీ నాది నేను సపరేట్గా ఒక 9 years నుంచి నాది నేను మా ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాను. 9 years నుంచి ఇక్కడ మీ ఇంటి దగ్గర బోయినపల్లిలో పెడుతున్నారా? బోయినపల్లిలో పెట్టుకుంటున్నాను. 9 years నుంచి ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి మీరు పెట్టారు కదా, అసలు అంటే మీకేమన్నా మంచి జరిగిందా? ఇంకా మీరు భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మవారి ఆశీర్వాదంతో అయితే ఇప్పటిదాకా ఎలాంటి అడ్డంకులు రాలేవు. అమ్మవారు అనుగ్రహం ఉంది అని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా అన్నీ కూడా మంచి జరిగినాయి. అమ్మవారిని పెట్టినప్పటి నుంచి నాకు అన్నీ కూడా సంతోషంగా అన్నీ మంచిగా అయినాయి. మొదటి రోజు అంటే వివిధ అలంకరణలు చేస్తారు కదా, మొదటి రోజు ఏం చేశారు, రెండో రోజు ఏం చేశారు, ప్రస్తుతం ఈ రోజు ఏం చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేశారు? అన్న, ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి అంటే అమ్మవారు చిన్న రూపంలో ఉంటుంది కాబట్టి, చిన్న నుంచి పెద్దగా అవుతుంది కాబట్టి అమ్మవారు ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి అన్న. నెక్స్ట్ డే గాయత్రి మాత. మా గాయత్రి మాత అంటే లోకాన్ని మొత్తం అంతా చూసుకునేది తను కాబట్టి గాయత్రి మాత. థర్డ్ డే వచ్చేసి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి శివయ్య అనుగ్రహంతో అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని అన్నపూర్ణాదేవిని చేసినాము. ఈరోజు లలితాదేవిని చేయాలి అని అనుకుంటున్నాను. కొద్దిసేపట్లో లలితాదేవిని కూడా చేస్తాను. మీరు 9 రోజులు నిష్ఠ నియమాలతో పూజలు చేసిన తర్వాత ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తారు? అన్న, ప్రతి సంవత్సరం అయితే నేను మన షామీర్పేటలో చేస్తానన్న. ఈ సంవత్సరము ఏడిపైల దుర్గమ్మ దగ్గర చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ నిష్ఠ నియమాలతో పూజలు చేస్తారు కదా, రోజుకి ఇక్కడ ఎంతమందికి మీరు భక్తులు ఇక్కడికి వస్తుంటారు? ఎంతమందికి మీరు అన్నదానం చేస్తుంటారు? ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారా? అన్న, స్పెషల్ ఈవెంట్స్ అనేది ఇప్పుడు మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నదానం అనేది మంగళవారం రోజు పెడుతున్నాను. ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వస్తుంటారు, చాలామంది విచ్చేస్తుంటారు, చాలామంది వస్తారు. ఇక్కడ మా దగ్గరకు వచ్చిన అమ్మవారి దగ్గరకు వచ్చి కోరుకున్న కోరికలు అందరికీ కూడా నెరవేరుతాయి అన్న, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ మన బోయినపల్లిలో ఎమ్మెల్యేలు, బోర్డు మెంబర్లు, బోర్డు వైస్ ప్రెసిడెంట్లు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, మన మండపాన్ని ఎవరెవరు వచ్చి ఇప్పటిదాకా సందర్శించడం జరిగిందన్న? అన్న, ఇప్పటిదాకైతే ఎవరు రాలేరు. మేబీ ఇంకా ఎవరైనా రావచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం. అన్న, లాస్ట్ చివరిగా భక్తులకు మీరు మీ మండపం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందని మీరు భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అందరి కష్టాలన్నీ తీర్చి ఆరోగ్యాలను సిరి సంపదను ఎప్పుడూ అమ్మవారు వాళ్ళందరికీ తోడు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ షామీర్పేటలో నిమజ్జనం జరుగుతూ ఉంది. ఈసారి మాత్రం ఏడుపాయల దుర్గమ్మ దగ్గర నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎంతోమంది మండపాలు నిర్వహిస్తున్నారు. అందులో ఈ మండపం ప్రత్యేకతంగా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. మరింత సమాచారాన్ని ఈ 2-3 రోజుల్లో ఇంకా పూర్తి సమాచారం మేము ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.